హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. వ్లాగ్స్ అయితే నేను డైలీ ఏం పెట్టట్లేదండి, డే బై డే అలా పోస్ట్ చేస్తూ ఉన్నానన్నమాట. ఎక్కువగా వర్షాకాలం కూడా వస్తుంది. అందులో వర్షాలు స్టార్ట్ అయ్యాయి కూడా మాకైతే. మామూలుగా యాక్చువల్గా జూన్లో ఫస్ట్ వీక్ నుంచి మనకి నైరుతి ఋతుపవనాలు అవి రాగానే స్టార్ట్ అవుతుంది, క్లైమేట్ చేంజ్ అవుతుంది. బట్ ఇక్కడైతే మాకు జూలై ఇప్పుడు ఈ సీజన్ వరకు ఎండగానే ఉందండి. ఒక 1 వీక్ నుంచి మాత్రం వర్షాలు స్టార్ట్ అయ్యాయి. వర్షాకాలం అంటే అందరికీ తెలిసిందే కదా! వర్షం పడుతూ ఉంటుంది, బట్టలు ఆరటం కష్టంగా ఉంటుంది, కొంచెం పని అవి కూడా ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి. అందులో ఇప్పుడు సీజన్ చేంజ్ అవుతుంది కాబట్టి జలుబులు, జ్వరాలు, రొంప అంటే దగ్గు ఇలాంటివన్నీ బాడీలో చేంజెస్ వస్తూ ఉంటాయన్నమాట. ఈరోజు నేను రవ్వ దోస చేశానండి మార్నింగే బ్రేక్‌ఫాస్ట్‌కి. యాజ్ యూజువల్ మామూలుగా పనులన్నీ డైలీ అన్నీ చేసుకుంటూ ఉంటాం కదా! పప్పు చేశాను. అందులోకి గొట్టాలంటారు కదా మనం చిన్నప్పుడు, అలాంటివి చిన్న చిన్న సైజ్ గొట్టాలనమాట. ఇవి వేయించి ఉప్పు, కారం కలిపితే సరిపోతుంది. మెంతి కూర కూడా 2 బాక్సెస్‌లో చల్లానండి. ఇవైతే వచ్చాయన్నమాట. వర్షం కూడా కొంచెం ఏంటంటే ఎప్పుడైనా లోపలికి మాకు బాల్కనీలోకైతే పడవనమాట వర్షము. ఇది నేను కొంచెం ఎండ తగులుతుందని ఈ లాస్ట్ పెట్టాననమాట. అందులో కొంచెం వర్షం ఫోర్స్‌డ్‌గా పడటం వలన కొన్ని కొన్ని విత్తనాలు అలా పోయాయి మెంతి కూరకి. నా దగ్గరున్న మనీ ప్లాంట్‌లయితే కొన్ని వెరైటీస్ చూయిస్తానండి. ఇదొచ్చేసి డార్క్ అండ్ వైట్ షేడ్ వస్తుందనమాట. అంటే చివరికొచ్చేసరికి అలా వస్తూ ఉంటుంది. ఇదొచ్చేసి లైట్ గ్రీన్ అండ్ గ్రీన్. ఇది వైట్ అండ్ గ్రీన్ అనమాట. ఇవి అంటే ఇవి పెద్ద చెట్లే ఉన్నాయి. ఎగ్జాంపుల్ కోసం చూయిస్తున్నాను మీకు. వైట్ రౌండ్‌గా వచ్చి మధ్యలో గ్రీన్ ఉంటుంది. ఒకదానికైతే సెంటర్‌లో వైట్ ఉంటుంది. ఇదొచ్చేసి వైట్ అండ్ గ్రీన్ షేడెడ్ అనమాట. అదొక మనకి ప్లాస్టిక్ లీవ్స్ లాగా వస్తుందనమాట. ఇది టర్టిల్ వైన్ అండి. మామూలుగా చూయిస్తూ ఉన్నాను. టర్టిల్ వైన్ చాలామంది ఏంటంటే ఎలా ఉంటుందని కొంతమంది కూడా అడిగారనమాట. ట్రయాంగిల్ హార్ట్స్, టర్టిల్ వైన్ అవి. కనకాంబరాల చెట్టు కూడా కొమ్మలవి విరిచేసానండి. చిగుర్లు వచ్చాయి చక్కగా. సీజన్ మనకి ఎక్కువగా కనకాంబరాలు ఎండాకాలం కాస్తాయి. మనీ ప్లాంట్‌లో ఇదొక వెరైటీ అండి. ఇవి డార్క్ గ్రీన్ వస్తుంది. మనకి ఆయిలీగా ఉంటాయన్నమాట లీవ్స్ అనేవి. మధ్యలో యెల్లో షేడ్ వస్తుంది, వైట్ వస్తుంది, గ్రీన్ వస్తుంది. లీవ్స్ అయితే పెద్ద సైజు కూడా వస్తూ ఉంటాయన్నమాట. మనం ఎక్కువ అందులో ఎనర్జీ వేసేదాన్ని బట్టి వస్తుంది. ఇదొక వెరైటీ ఆఫ్ మనీ ప్లాంట్ అండి. గుబురుగా వస్తుందన్నమాట చెట్టు. మనం అంటే ఒక్క 2, 3 కొమ్మలు పెట్టినా చక్కగా గ్రోత్ అవుతుంది. ఇదొచ్చేసి లైట్ గ్రీన్ అనమాట. చాలా బావుంటుందండి. ఇది పెద్ద పెద్ద ఆకులు కూడా అవుతాయి. ఇదొక వెరైటీ అనమాట. హోల్స్ ఉంటాయి మనీ ప్లాంట్‌కి. ఏదో పురుగు తిన్నట్లు ఉంటుందనమాట ఈ మనీ ప్లాంట్ చూస్తానికి. బట్ ఈ మోడలే అదనమాట. ఇందులో మనీ ప్లాంట్‌లో ఇవొచ్చేసి మామూలు ఉన్న రకాలని అక్కడక్కడ నేను మొత్తం కూడా కన్వర్ట్ చేశాననమాట. రకరకాల వాటిల్లో మనీ ప్లాంట్ అంటే నాకు చాలా ఇష్టమనమాట. ఎందుకంటే ఈజీగా గ్రోత్ అవుతుంది కాబట్టి, కొంచెం వాటర్‌లో పెట్టినా కూడా చక్కగా ఉంటాయి కాబట్టి న్యాచురల్‌గా. ఎక్కువగా నేను ఫ్లవర్ ప్లాంట్స్ కంటే ఈ మనీ ప్లాంటు, ఎలిఫెంట్ ఇయర్స్ ఇలాంటి క్రోటన్స్ ఎక్కువ పెంచుతానండి. ఎందుకంటే ఎప్పుడు కూడా గ్రీనరీగా ఉంటాది కాబట్టి. అదే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనుకోండి, ఫ్లవర్స్ వచ్చే టైంలోనే పూస్తాయి. మిగతా అప్పుడైతే వాటి వలన అంత యూజ్ ఉండదు. గ్రీనరీ కూడా ఉండదండి, తగ్గిపోతుంది. రోజ్ ప్లాంట్స్ ఇలాంటివి కొనుక్కోటానికైతే కొనుక్కుంటాను, కానీ రోజ్ ప్లాంట్స్ అవి నాకు అంత ఇంట్రెస్టింగ్‌గా కేరింగ్ చేయననమాట నేను. అందుకే అవి ఎక్కువ రోజులు ఉండవు నా దగ్గర. ఆ తర్వాత ఇవొచ్చి టర్టిల్ వైను చాలా గ్రోత్‌గా వస్తాదండి. ఇప్పుడు ఫాస్ట్‌గా గ్రోత్ అవుతుంది. ఎస్పెషల్లీ మనకి వింటర్ సీజన్‌లో ఇప్పుడు బాగా టర్టిల్ వైన్ అనేది చక్కగా గ్రోత్ అవుతుంది. వర్షం అయితే బాగా స్టార్ట్ అవుతుందండి. ఉండి ఉండి 3:00 కల్లా మేఘాలన్నీ కూడా బ్లాక్ కలర్‌గా వచ్చేసి మొత్తం ఇల్లంతా కూడా లైటింగ్ అంతా డల్ అయిపోతుందనమాట. మనం సడెన్‌గా డల్ అయిపోతుంది కదా! అప్పుడు క్లైమేట్ చూసి వర్షం వస్తుందని ఎస్టిమేషన్ ఎయొచ్చు. ఈరోజు వర్షం పడుతుందని గట్టి పకోడీ చేద్దామని కలిపానండి. ఇది మనం బియ్యం పిండి హాఫ్ కప్పు, 1 కప్పు శనగపిండి, ఆనియన్స్ మనం ఎక్కువ వేసుకోవాలనమాట. పచ్చిమిర్చి, కరివేపాకు, వాము, ఉప్పు, కారం ఇవన్నీ వేసి గట్టిగా కలుపుకోవాలి.
ఆయిల్ బాగా కాగాక మనం ఫింగర్ తోటి ప్రెస్ చేస్తూ ఉంటే ఇవంతా కూడా చక్కగా ఈక్వల్ సైజులో వస్తూ ఉంటాయి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకొని 90% కుక్ అవ్వగానే మనం తీసేసామంటే అది మనం తీసాక ఈ స్టేజ్‌లో తీసేయాలి. తీసిన తర్వాత 1% కుక్ అయిపోతుందండి. 10% మనకి ఇదంతా కూడా పకోడీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా మనం ఈ వింటర్ సీజన్‌ని చక్కగా అంటే స్పైసీగా వేడి వేడిగా ఈవినింగ్ స్నాక్స్ అవి చేసుకుంటూ చక్కగా మొక్కలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ సీజన్‌లో మొక్కలు తీసుకొచ్చుకొని కూడా పెంచుకోవచ్చు మనం. చాలామంది ఏంటంటే మొక్కలు ఏ సీజన్‌లో కొనాలి, ఏ సీజన్‌లో తీసుకొచ్చుకోవాలి అనేది డౌట్‌గా ఉంటుంది. వింటర్ సీజన్‌లో మాత్రం చక్కగా మొక్కలు పెంచుకోండి. మీరు కొమ్మలు ఎవరైనా ఫ్రెండ్స్ అలా ఇచ్చినా కూడా కొమ్మల ద్వారా కూడా పెంచుకునే వాళ్ళు ఈ సీజన్ అయితే మొక్కలు పెంచుకోవటానికి చాలా బావుంటుంది. విత్తనాలు అవి మనం మే సీజన్ జూన్‌లోనే పెట్టుకోవాలండి. ఇప్పటికల్లా మనకి మొక్కలు వచ్చేసాయంటే వాటి గ్రోతింగ్ అనేది బావుంటుందనమాట. మనం ఫ్రూటింగ్ కానీ మామూలుగా కాయలు కూరగాయ మొక్కలు ముఖ్యంగా నేను చెబుతుంది కాకర, దొండ, బీర, పొట్ల ఇలాంటివన్నీ మనం సమ్మర్ సీజన్‌లోనే పెట్టుకోవాలనమాట. అవి మనకి చిన్న మొక్కలుగా ఉండి వర్షం పడగానే బాగా గ్రోత్ అయిపోతుందనమాట. తొందరగా మనకి 2 మంత్స్ ప్లాంట్ కాబట్టి మే ఎండింగ్ అలా పెడితే చక్కగా మనకి ఆగస్ట్, సెప్టెంబర్ నుంచి మనకి క్రాప్ వస్తుందనమాట. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. టుడే వ్లాగ్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. Please like, share, subscribe my channel Tulasi Vibes.